అందరికీ నమస్కారం. ఎవరు మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్ వంగర రవిశంకర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్తే అండి. గురుగారు, ఆగస్టు నెలలో వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. తప్పకుండా. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే నేను 7th ర్యాంక్ ఇవ్వడం జరిగింది. అంటే 6th 7th వృశ్చిక రాశి తులారాశికి బాగా కాంపిటీషన్ ఉంది. దాని ముఖ్య కారణం వచ్చేటప్పటికి వీరికి నెక్స్ట్ 15 days బాగుంది. ఆగస్టు 15th తర్వాత నుంచి బాగుంది. ఆగస్టులో 15th తర్వాత నుంచి ఈ రాశికి చాలా బాగుంది. ఎందుకంటే రవి యొక్క మార్పు బాగుంది అన్నమాట. కానీ ఈ రాశి వారికి నేను ఎందుకు 7th ర్యాంక్ ఇచ్చానంటే సప్తమంలో ఉన్నటువంటి కుజుడు అష్టమంలోకి మారుతున్నాడు. సో అది కొంచెం ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంది. ఇది అంటే గురువు సప్తమంలో ఉన్న పాజిటివ్ ఎలా అయితే ఇంపాక్ట్ ఇస్తాడో, ఎప్పుడైతే సప్తమంలో కుజుడు చేరినప్పుడు ఏమవుతుందంటే కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఇస్తాడనమాట. ముఖ్యంగా వైవాహిక జీవితంలో కానీ భాగస్వామ్యంతో కానీ, భాగస్వామ్యం అంటే జీవిత భాగస్వామ్యం అన్నమాట. అంటే వైవాహిక జీవితము అదే విధంగా వచ్చేటప్పటికి వేరే వాళ్ళతో కూడా భాగస్వామ్యం అంటారు. పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా దాన్ని కూడా భాగస్వామ్యమే అని అంటాం మనం. సప్తమంలో ఉన్నటువంటి గురువు కుజుడు కలిశాడు. ఇప్పుడు కుజుడు ఏం చేస్తున్నాడు, అష్టమంలోకి మారబోతున్నాడు రాబోతున్నటువంటి ఆగస్టు 27వ తారీఖున. అందుకనే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి నేను 7th ర్యాంక్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రవి కూడా ఫస్ట్ 15 days అందుబాటులో లేడు, మంచి స్థానంలో లేడు. 9th పొజిషన్లో ఉన్నటువంటి రవి యోగకారకుడు కాదు. దానివల్ల వచ్చేటప్పటికి వీరికి 7th పొజిషన్ ఇవ్వడం జరిగింది అన్నమాట. ఉన్నటువంటి 12 రాసుల్లో వీరికి 7th ర్యాంక్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మిగతా స్థితిగతి చూస్తే మనకు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రాహుకేతువుల యొక్క ప్రభావ రీత్యా కేతు మంచి స్థానంలో ఉన్నా సరే రాహు బాలేడు. అదేవిధంగా అర్ధాష్టమ శని ప్రభావం కూడా ఉంది. వీటన్నిటి వల్ల వీరికి ఈ ర్యాంక్ ఇవ్వడం జరిగింది. ఈ రాశి వారికి ఈ యొక్క ప్రభావ రీత్యా వచ్చేటప్పటికి 15th తర్వాత నుంచి బాగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ సంబంధితమైన విషయాలు, వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు, కొత్త ఆపర్చునిటీస్ కలిసి రావటం, అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా కొంచెం రికవరీ ఫాస్ట్గా ఉండటం, ప్లస్ అదేవిధంగా వైవాహిక జీవితంలో కొత్త సంబంధాలు కలిసి రావడం అనేవి జరుగుతాయి. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఉద్యోగులకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఆ ఉద్యోగులకి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ పరంగా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఇవనేది ఒక పాజిటివ్ ట్రెండ్గా వీరికి కలిసి వస్తుంది అన్నమాట. గురుగారు, అలాగే రాశి వారికి విద్యార్థులకు ఎలా ఉండిపోతుంది? ఎగ్జామ్స్లో వీళ్ళ మంచి పర్ఫామ్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు ఎవరైతే ఈ గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ కానీ లేకుంటే యూపీఎస్సీ కానీ ఎగ్జామ్స్ రాస్తుంటారో, ప్లస్ అదేవిధంగా ఎవరైతే ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ చదివేటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. మొదటి 15 రోజులు కొంచెం ప్రభావం అనేది ఉంటుంది, కానీ కాన్సన్ట్రేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కుజుడు వచ్చేటప్పటికి శుక్రుడు యొక్క స్థానంలో ఉన్నాడు. కుజుడు శుక్రుడు యొక్క ఇంట్లో ఉన్నప్పుడు దాని యొక్క బలం అనేది ఎక్కువగా ఉండదు, కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రాహుగ్రహ ప్రభావ రీత్యా ఎలా ఉంటుందని చెప్పి నాకు వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో కూడా ఎవరైతే చూడలేదో వారు కూడా చూస్తే ఈ నక్షత్రానికి ఎలా ఉందనేది కూడా వాళ్ళు తెలుసుకోవచ్చు, వృశ్చిక రాశి వారు. అదేవిధంగా విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలం అనేది ఆగస్టు 15 నుంచి ఉంటుంది. ఎగ్జామ్స్ అంటే ఒక నెల రోజుల పాటు ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు కూడా రవి యొక్క సంచారం అనేది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. కానీ రాశి వారికి మిగతా చెప్పినటువంటి పరిస్థితులు అనేవి కొంచెం బాలేవు అన్నమాట. అంటే ముఖ్యంగా కుజుడు యొక్క స్థానం అనేది అంత అనుకూలంగా లేదు కాబట్టి కొంచెం డౌన్ ట్రెండ్లోకి వెళ్ళారు వీళ్ళు. అలాగే రాశివారు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? ఆరోగ్యపరంగా వచ్చేటప్పటికి మొదటి 27 రోజులు కొంచెం అనుకూలత అనేది తక్కువగా ఉంది. నేను కుజుడు యొక్క దృష్టి కరెక్ట్గా వచ్చేటప్పటికి 90 degrees యాంగిల్ జన్మరాశి మీద ఉంది. కానీ వీటికి 27వ తారీఖు నుంచి వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. రికవరీ అనేది ఫాస్ట్ అవ్వగలుగుతారు. ఎందుకంటే గురువు యొక్క అనుకూలత సప్తమంలో బలంగా ఉందన్నమాట. అది వీరికి బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అది ఫలించే అవకాశం ఉందంటారు? వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు ఈ రాశి వారికి 27వ తారీఖు నుంచి వీరికి మంచి పాజిటివ్ ట్రెండ్. అంటే ఫస్ట్ 15 days కాకుండా సెకండ్ 15 days వీరికి బాగుంటుంది. ఆగస్టు 15th తర్వాత నుంచి రవి మంచి స్థానంలోకి రావటం, 27వ తారీఖున గురువు సపరేట్ అయిపోవటం, కుజుడి నుంచి గురువు యొక్క దృష్టి కరెక్ట్గా వచ్చినప్పుడు జన్మరాశి పడి మీద పడటం, ఇవన్నీ వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు, ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో, అదేవిధంగా లివింగ్ రిలేషన్షిప్స్లో కానీ ఇలాంటి విషయాల్లో కొంచెం కలిసి రావటం, భాగస్వామ్య బిజినెసెస్లో కూడా కొంచెం అనుకూలత పెరగటం. ఎందుకంటే భాగస్వామ్యానికి జీవిత భాగస్వామ్యానికి డిఫరెన్స్ ఏంటంటే అపనమ్మకమే మెయిన్గా హడ్డిల్ అన్నమాట. హడ్డిల్ నుంచి బయటకు రాగలుగుతారు వీళ్ళు. విదేశీయానం కనిపిస్తుందా ఈ రాశి వారికి ప్రత్యేకంగా ఈ నెలలో? విదేశీయాన ప్రయత్న సంబంధితమైన విషయాలు కూడా వీరు ఈ మంత్ ఎండింగ్లో స్టార్ట్ చేయాలి ప్రయత్నం చేయటం అనేది. మొదటి
15 రోజులు 27 రోజుల వరకు కూడా ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అబ్రాడ్ ట్రావెల్ కానీ లేకపోతే కొన్ని కార్యాలకి ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి, 1-4 సార్లు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ప్లస్ అదేవిధంగా వచ్చేటప్పటికి వీరి కోపాన్ని కూడా కొంచెం తగ్గించుకొని కంట్రోల్ చేసుకోవాలి. అప్పుల బాధ నుంచి విముక్తి కలిగే అవకాశం ఏమైనా ఉందంటారు ఈ రాశి వారు? ఈ రాశి వారికి అప్పులు ఎవరైతే చేస్తున్నారో అప్పుల గురించి చేసేటప్పుడు కూడా వచ్చేటప్పటికి 1-2 సార్లు మీ యొక్క జాతకాన్ని కూడా పరిశీలించుకోండి. ఎందుకంటే ఒక అప్పు చేసిన వాడు మళ్ళీ పదే అదే అప్పు చేయకుండా మీ యొక్క అప్పుని ఎప్పుడు కంట్రోల్ అవుతుంది, ఎప్పుడు రికవరీ అనేది స్టార్ట్ అవుతుంది అనేది కూడా తెలుసుకొని స్టార్ట్ చేయాలంట నేను. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఈ నెలలో అంత అనుకూలంగా లేదు. నెక్స్ట్ మంత్లో కూడా కొంచెం ప్రభావం అనేది అయితే ఉంది. కానీ ఉద్యోగపరంగా కొంత బెటర్ రికవరీ అనేది ఉంది. అంటే ట్రాన్స్ఫర్స్ కానీ లేకుండా ఇంక్రిమెంట్స్ కానీ అప్రైజల్స్ కానీ పొందటం, ప్లస్ అదేవిధంగా ఉద్యోగ మార్పు గురించి చేసేటువంటి వారికి కూడా కొంచెం ఎక్కువగా అనుకూలత పొందటం అనేది ఒక పాజిటివ్ ట్రెండ్ అన్నమాట. వీరికి ఆర్థికంగా ఏమన్నా బలపడే అవకాశం ఉందంటారు ఈ రాశి వారు? ఆర్థికంగా అంటే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి నెక్స్ట్ రాబోతున్నటువంటి 2 months ఆర్థికంగా బలపడాలి అంటే ముఖ్యంగా వచ్చేటప్పటికి గ్రహస్థితి అనుకూలించాలి. ఆ గ్రహస్థితి అనుకూలించాలి అంటే 1 month టైం పడుతుంది, అట్లీస్ట్ 45 days తర్వాత. అంటే డిసెంబర్లో వీరికి కొంచెం బెటర్ రికవరీ అనేది పొందగలుగుతారు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో. ఎందుకంటే కుజుడు ఈ రాశి వారికి సప్తమంలో, అష్టమంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడు. సో ఈ యొక్క ఇయర్ ఎండింగ్లో ఎక్కువగా పాజిటివ్ ట్రెండ్ అనేది ఉంటుంది. దట్టు డిసెంబర్ అంటే మన తెలుగు సంవత్సరాధికం నేను చెప్తున్నాను. రాబోతున్నటువంటి ఎండింగ్ అంటే మార్చి, ఏప్రిల్ ఆ టైంలో బాగుంటుంది. వృశ్చిక రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి అంటారు? ఈ రాశి వారికి వచ్చేటప్పటికి పరిహారాల గురించి ముఖ్యంగా విద్యార్థులకు వచ్చేటప్పటికి శివుడికి అభిషేకం చేసుకోవచ్చు ఆవు పాలతో. అదేవిధంగా బంగారంతో, అంటే బంగారం అనేది చాలా కాస్ట్లీ, అది ఎవరి దగ్గర ఉండదు కూడా. అదేవిధంగా చేసేటప్పుడు ఆవు పాలతో అభిషేకం చేసుకోవటం, లేకుండా ఈ యొక్క ఏవైతే రొట్టెలు, గోధుమ రొట్టెలు ఉంటాయి కదా, గోధుమ రొట్టెలు కూడా శివుడికి అభిషేకంగా, గోధుమ రొట్టెలు శివుడికి అర్పించి, అంటే ఎవరికైతే శివుడికి తనకి నివేదనగా సమర్పించిన తర్వాత అది వేరే వాడికి పంచిపెట్టడం కానీ, లేకుండా గురువారం పూట లైట్ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్నా సరే సరిపోతుంది. వాటితో పాటు సప్తమంలో గురువుకి అది సరిపోతుంది, విద్యార్థులకి మెయిన్గా సరిపోతుంది. కానీ ఈ ఆగస్ట్ నెలలో ఇంకా బెటర్ రికవరీ కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో వారికి వచ్చేటప్పటికి కుజుడు యొక్క అనుకూలత పొందడం కోసం ఈ రొట్టెల్ని, గోధుమ రొట్టెలలోనే కలిపి ఏం చేస్తారంటే బెల్లాన్ని కలిపేసేసి రొట్టెలు చేసేసి పంచిపెట్టచ్చు. లేదు అంటే కొంచెం గోధుమ పిండి, కొంచెం బెల్లాన్ని, లేకపోతే ఓన్లీ బెల్లాన్ని ఆవు పాలలో వేసేసేసి బాగా కలిపి వాటితో శివుడికి అభిషేకం చేయించవచ్చు. అది కూడా కొంచెం అనుకూలంగా ఉంటుంది. శివాభిషేకంలో కుజుడికి ఏంటి ఇదంటే శివుడి యొక్క శివుడి యొక్క మానసపుత్రుడే అవుతాడు ఈ యొక్క కుజుడు అన్నమాట. సో కాబట్టి కుజుడు భూమికి సంబంధించినటువంటి ఒక గ్రహం. సో కాబట్టి ఈ యొక్క శివుడిని పూజించేటప్పుడు ఈ యొక్క బెల్లాన్ని ఎప్పుడైతే పాలలో కలిపి మనం శివుడికి అభిషేకం చేస్తామో కుజుడి యొక్క ప్రభావం ఎవరి మీద అయితే జాతకరీత్యా ఉంటుందో, అంటే ముఖ్యంగా వైవాహిక జీవితంలో కుజుడి యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కుజుడు సప్తమంలో ఉన్నా సరే, అష్టమంలో ఉన్నా సరే, అదేవిధంగా ధనస్థానంలో ఉన్నా సరే కొంచెం ఎక్కువగా ప్రభావం చూపిస్తుంటాడు. కాబట్టి ఎవరైనా సరే టక్ అంటే మీకు పెళ్లి కావట్లేదు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కుజుడు అది ఇది అని చెప్తుంటారు. కానీ అదొకటే ప్రభావం కాదు, చాలా కారణాలు ఉంటాయి అన్నమాట. సో ఈ యొక్క పరిహారాలు సరిపోతాయి వీళ్ళకి. ఆగస్టు నెలలో వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే ప్రత్యేకంగా మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. స్వస్తి.